అమెరికా సైన్యానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆ దేశానికో, ఈ దేశానికో పంపిస్తుంటే సరదాగా టూర్ వెళ్ళినట్టు వెళ్ళొస్తుంటారు వాళ్ళు. అలాగే విన్యాసాలు చేయడం తప్పించి వాళ్ళు అక్కడ యుద్ధం చేసేది లేదు, చచ్చేది లేదు. ఎందుకంటే అమెరికా యుద్ధం చేసి ఎన్నేళ్ళు అయింది, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు యుద్ధం చేసింది ఆ ఇరాక్ అప్పుడు యుద్ధమును ఆ టైంలో. అట్లాంటప్పుడు తప్పించి పెద్దగా యుద్ధాలు చేసినటువంటిది లేదు. ఆఫ్ఘనిస్తాన్తో చేసినటువంటి యుద్ధం తప్పించి ఏళ్ల తరబడి వాళ్ళు కూర్చుని గడిపినటువంటి వాళ్ళే. అదే సందర్భంలో రష్యా కూడా అంతే. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ యుద్ధం తప్పించి వీడప్పుడు చేసిన తక్కువ, అంతకుముందు ఎప్పుడో చేసినటువంటి 10-15 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇజ్రాయెల్ వాళ్ళకి మాత్రం అట్ట కాదు, నిరంతర యుద్ధం. మనకు కనుక ఇదివరకు పాకిస్తాన్ బార్డర్స్లో నిరంతరం వాళ్ళు అట్టించి వస్తూ ఉంటారు, వాళ్ళతో యుద్ధం చేస్తుండేటటువంటి పరిస్థితి. కాబట్టి పాకిస్తాన్ దేశంతో కాకుండా తీవ్రవాద సంస్థలతో యుద్ధాలు నడుస్తుండే. అయితే దేశంతో యుద్ధం అనేది చాలా పెద్ద వ్యవహారం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ నిరంతర యుద్ధం, పాలస్తీనాతో యుద్ధం చేస్తుంది, యెమెన్తో యుద్ధం చేస్తుంది, లెబనాన్తో యుద్ధం చేస్తుంది, ఇరాన్తో యుద్ధం చేస్తుంది, సిరియాతో యుద్ధం చేస్తుంది, మధ్యలో ఖతార్ మీద దాడి చేస్తుంది. ఇట్లాగా రకరకాలైంది. వాళ్ళ దేశ రక్షణ కోసం నిరంతరం ఎవరో ఒకళ్ళ మీద పడతానే ఉండాలి, ఎవరో ఒకళ్ళని లేపేస్తూనే ఉండాలి. ఇలాంటి సిచ్యుయేషన్లో అక్కడ ఉన్నటువంటి సైనికుల యొక్క మానసిక స్థైర్యం దెబ్బతింటుందంట, నిరంతర పని ఒత్తిడితో నలిగిపోతున్నారట. వాళ్ళ పార్లమెంటరీ కమిటీ అడిగినటువంటి సందర్భంలో ఏదైతే సైకియాట్రిక్ మెడికేషన్స్ అన్నటువంటి చాలా అవసరం, మేము నిరంతరం స్ట్రగుల్ అయిపోతున్నామంటూ సైన్యం అధికారికంగా వాళ్ళకి చెప్పినటువంటి అంశం చర్చకొస్తుంది.